హలో ఎవ్రీవన్, నేను ప్రేమ అండి. ప్రీవియస్ వీడియో అప్పారావు గారి టెర్రస్ గార్డెన్ ఫస్ట్ పార్ట్ చూసాం కదండి. ఇప్పుడు సెకండ్ పార్ట్ చూస్తున్నాము. ఈ వీడియోలో అప్పారావు గారు మీకున్న డౌట్లన్నీ చాలా వరకు క్లియర్ చేస్తారండి. అలానే ఆయన గార్డెన్లో పెంచిన రేర్ వెరైటీస్ అన్నీ ఈరోజు మీరు చూడబోతున్నారు. టమాటోస్లో, వంకాయల్లో, బెండ, వీటన్నిటిలోనూ ఎన్ని వెరైటీ ఉందో అసలు మీరు ఎప్పుడు చూడండి. వెరైటీ అంతా ఈ గార్డెన్లో చూస్తారండి. అన్నీ ఇక్కడే పండించారు. చాలా వరకు పిక్స్ కూడా ఉన్నాయి. చాలా ఇన్స్పిరేషనల్ వీడియో అండి ఇది. తప్పకుండా మీరు లాస్ట్ వరకు ఎండింగ్ వరకు చూడండి. అంతేకాకుండా సీడ్స్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు కదా, దాని గురించి కూడా నేను చెప్తాను వీడియోలో. స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అనవసరంగా లాస్ట్ వరకు చూడకుండా మాత్రం కామెంట్స్ పెట్టకండి. పింక్ ఆక్సార్ టమాటో అండి ఇది రోమా టమాటో, ఇది రెడ్ గ్రేప్ టమాటోస్, గ్రీన్ జీబ్రా టమాటోస్, కుంకుమ కేసరి టమాటో, ఎల్లో పేర్ టమాటో, పింక్ టమాటో, శాన్ మాజానో టమాటో, ఎల్లో కెల్లాగ్ బ్రేక్ఫాస్ట్ టమాటో, స్ట్రైప్డ్ రోమన్ టమాటో, అటామిక్ గ్రేప్ టమాటో, బ్లాక్ బెర్రీ టొమాటో, మార్ట్గేజ్ లిఫ్టర్ టొమాటో 500 grams, ఆరియా టొమాటో, స్పూన్ టమాటో, ఎల్డీ టమాటో, కాశీ టమాటో, బెల్ పెప్పర్ టమాటో, రెడ్ చెర్రీ టమాటో, గ్రీన్ జీబ్రా టమాటోస్, మదనపల్లి టమాటోస్, ఎల్లో చెర్రీ టమాటో, ఎల్లో సన్షైన్ టమాటో, ఫ్లయింగ్ సాసర్ చిల్లీ, భావ్నగర్ చిల్లీ, ఆరెంజ్ హెర్బేనో చిల్లీ, ఆర్నమెంటల్ చిల్లీ, బ్లాక్ బ్యూటీ బ్రింజల్, వైట్ లాంగ్ బ్రింజల్, గ్రీన్ బ్రింజల్, రోజ్ బియాంకా బ్రింజల్, బ్లాక్ బ్రింజల్, పింక్ బ్రైడ్ బ్రింజల్, లిటిల్ ఫింగర్ బ్రింజల్, పర్పుల్ స్ట్రైప్డ్ గ్రీన్ బ్రింజల్, ముళ్ళ వంకాయ, పర్పుల్ బ్రింజల్, వైట్ ఎగ్ షేప్డ్ బ్రింజల్, కేరళ వంగేరి, వైట్ రౌండ్ బ్రింజల్, క్లస్టర్ గ్రీన్ బ్రింజల్, యాష్ కలర్ బ్రింజల్, పింక్ బ్రింజల్, గ్రీన్ లాంగ్ బ్రింజల్, ముసుగు వంకాయ, పర్పుల్ లాంగ్ బ్రింజల్, drumsticks in small containers, red bendi, elephant tusk okra, 2 feet ridge gourd, sorakaya, 7 feet sora, వైట్ ఎగ్ షేప్డ్ బ్రింజల్. మొక్కలు చాలా చిన్న పాట్స్లో పెడుతున్నారు. వీళ్ళు మాత్రం మంచిగా వస్తుంది. అది పాటింగ్ మిక్స్ స్పెషాలిటీ అని అనిపిస్తుంది నాకు. మీ పాటింగ్ మిక్స్ ఏంటో చెప్పండి. పాటింగ్ మిక్స్ యూనివర్సల్ పాటింగ్ మిక్స్ అండి. నథింగ్ స్పెషల్ అబౌట్ ఇట్. 30-30-30-10. ఇప్పుడు బికాజ్ ఆఫ్ ఈ రూఫ్ గార్డెన్స్లో మనకు ఉన్న ప్లేస్ కన్స్ట్రెయింట్, ఎక్కువ ప్లేస్ ఉండదు. మహా అయితే 600, 800 and 1000 square feet ఉంటుంది. ప్లస్ దానికి ఇంకోటి ఏంటంటే మీకు కంటైనర్స్ పెద్దవయ్యే కొద్దీ మీకు బరువు కూడా ఎక్కువవుతుంది. వెయిట్ వల్ల కూడా కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నేను ఐఎమ్ డూయింగ్ సమ్ రీసెర్చ్ ఆర్ సమ్ ఎక్స్పెరిమెంట్ ఇన్ స్మాల్ కంటైనర్ గార్డెనింగ్ అండి. మీకు ఒకటే డిఫరెన్స్ ఏంటంటే ప్రతి కంటైనర్లో వస్తాయి, కొంచెం ఈల్డ్ డిఫర్ అవ్వచ్చు. బట్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ టమోటాస్ అంటే మీ టమోటాస్ కెన్ బి గ్రోన్ ఇన్ 12 or 14 inch కంటైనర్. మీకు క్రీపర్స్ వచ్చేస్తాయి, అన్నీ వస్తాయి. లైక్ వైజ్ మీకు ఈవెన్ వంకాయలు కూడా మీకు బాగానే వస్తాయండి. సెకండ్ థింగ్, మీకు సాయిల్ మిక్స్ కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే రెగ్యులర్ మెన్యూరింగ్ ఆఫ్ ది ప్లాంట్స్ అండి. దాన్ని బట్టి మీ ఈల్డ్ డిపెండ్ అయి ఉంటుంది. సాయిల్ మిక్స్ మామూలుగానే ఉంటుంది, బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైము మీకు డ్రైన్ అవుట్ అయిపోతుంది. మీకు సాయిల్లో ఉండే ఇదంతా బలమంతా
సో మీకు రెగ్యులర్ మెన్యూరింగ్ డిపెండింగ్ ఆన్ ది ప్లాంట్ అండ్ దిస్ ప్లాంట్ గ్రోత్, డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్ మీరు ఇచ్చుకుంటూ వెళ్తే డెఫినెట్గా బాగుంటుందండి, వాట్ ఎవర్ మేబీ ది సైజ్ ఆఫ్ కంటైనర్. బట్ మీకు ఫ్రూట్ ప్లాంట్స్కి మాత్రం కొంచెము పెద్ద కంటైనర్ కావాలి. పెద్ద కంటైనర్ మినిమం 50 లీటర్ 100 లీటర్ డ్రమ్ ఉంటేనే మీకు బాగా ఈల్డ్ వస్తుంది, బాగా వస్తుంది. ఫ్లవరింగ్ కూడా డిపెండ్స్ అండి. ఫ్లవరింగ్ మీకు ఫ్లవరింగ్ కూడా 12-14 నుంచి ఐడియల్ సైజు. మీకు ఫ్లవరింగ్ కూడా బాగానే వస్తాయి. ఓన్లీ ఫ్రూట్స్ మాత్రం జాగ్రత్తగా, ఫ్రూట్స్ అండ్ క్రీపర్స్ ఎస్పెషల్లీ క్రీపర్ వెజిటేబుల్స్ కూడా కొంచెం పెద్ద కంటైనర్ ఉంటే మీకు ఈల్డ్ ఎక్కువ వస్తుంది. ఇది గార్డెన్ సాయిల్ రెడ్ దా అండి, బ్లాక్ వాడతారు? బ్లాక్ మనకి దొరకదు హైదరాబాద్లో, ఏదైనా వాడచ్చు. రెడ్ సాయిల్ అండి. ఇప్పుడు రెడ్ అయినా బ్లాక్ అయినా ఒకటే కదండి? ఒకటే అండి, ఒకటే. మీకు ఇప్పుడు గో టు సమ్ ప్లేసెస్ తెలంగాణ ఏపీ ఇవన్నీ వెళ్తే బ్లాక్ సాయిల్ అండి. ఇక్కడ మనకి బాగా తెలంగాణలో కూడా కొన్ని ప్లేసెస్లో హైదరాబాద్లో దొరికేది ఓన్లీ మీకు రెడ్ సాయిల్ ఎక్కువ దొరుకుతుంది. ఆ రెడ్ సాయిల్లో కూడా మీరు కొంతమంది 30% ఏమో వెర్మి కంపోస్ట్ ఆర్ కౌడంగ్ ఆర్ బోత్. 10% ఏమో నీమ్ కేకు, 30% ఏమో కోకోపీట్. ఇప్పుడు కోకోపీట్ కొంతమంది వద్దంటున్నారు, ఎందుకంటే చాలా మీకు డ్రైనేజ్ ప్రాబ్లం వస్తుంది, దానికి డ్యాంపరింగ్ ఉంటుంది కాబట్టి దాని బదులు కొంచెం ఇసుక వాడమంటున్నారు, రివర్ శాండ్, అది కూడా వాడచ్చు అండి. కొంచెం అది వాడుతుంటున్నాను. ఇంతవరకు అయితే ప్రాబ్లం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి డ్రైనేజ్ మాత్రము సరిగ్గా ఉండేట్టు చూసుకుంటే మీకు ప్లాంట్స్కి ఏం ప్రాబ్లం ఉండదు. సరే, కామన్ మిస్టేక్ ఏం చేస్తారంటే అందరూ మీకు ఎవ్రీ పార్ట్కి కింద హోల్స్ పెడతారు. కింద హోల్స్ పెట్టి వాట్ ఎవర్ ఈ పుట్ ఇట్, మీకు ఆ వెయిట్కి ఏమవుతుందంటే ఆ హోల్స్ కవర్ అయిపోయి డ్రైనేజ్ సిస్టమ్ పాడవుతుంది. కాబట్టి ప్రతి పార్ట్కి ఇక్కడ అబ్జర్వ్ సైడ్లో హోల్స్ కొడితే మీకు ఆ డ్రైనేజ్ ప్రాబ్లం ఉండదు. 2 హోల్స్ సైడ్లో కొట్టుకోమని నేను అందరికీ సజెస్ట్ చేస్తుంటాను. సీడ్స్ కావాల్సిన వాళ్ళు మీకు డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ ఇస్తానండి, తప్పకుండా దాన్ని కాంటాక్ట్ చేసి మీరు కావాల్సిన సీడ్స్ని మీరు తీసుకోవచ్చు. చాలా రేర్ వెరైటీ సీడ్స్ అన్నీ కూడా మీకు అక్కడ దొరుకుతాయండి. కావాల్సిన వాళ్ళందరూ తప్పకుండా. మొక్క ఇప్పుడు సీడ్ వేస్తామండి, సీడ్ వేసిన దగ్గర నుంచి మనకి కాపు వచ్చే వరకు ఒక స్టెప్స్ కింద వస్తుంది కదా, ఏమేమి వేయాలి, ఎలా చూసుకోవాలి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు ప్లాంట్ అండి డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ గ్రోత్, వివిధ దశలలో డిఫరెంట్ న్యూట్రియంట్స్ కావాలండి. మొక్క ఒక 1 ఫీట్ పెరిగి మనకి ఏంటంటే మంచి మొక్క బలంగా పెరిగి దానికి లీవ్స్ బాగా రావాలంటే దానికి నైట్రోజన్ కావాలండి. తర్వాత అక్కడి నుంచి ఏంటంటే మీకు సెకండ్ స్టేజ్ ఇంకా బాగా పెరిగి మీకు ఫ్లవరింగ్ స్టేజ్ కానీ మార్బుల్ ఫ్రూటింగ్ అంటారు, మార్బుల్ టైప్, లేకపోతే ఫ్లోరసెన్స్ అంటారు. అప్పుడు ఏంటంటే మీకు ఫాస్ఫరస్ అండ్ ఫాస్ఫేట్ 2 కావాలండి. ఇది కాకుండా మీకు కొన్ని ఇది సబ్సిడరీ న్యూట్రియంట్స్ ఏంటంటే మీకు సల్ఫర్ కానీ మెగ్నీషియం కానీ మీకు కాల్షియం కానీ కావాలి. అవి కాకుండా ప్రతి మొక్కకి మైక్రో న్యూట్రియంట్స్ కావాలండి. ఇవి మీకు మొక్క వివిధ దశల్లో ఇచ్చుకుంటూ ఉంటే బాగా పెరుగుతుంది. మీకు మొక్క ఒక 1 ఫీట్ వరకు పెరిగేంత వరకు ఎక్కువ న్యూట్రియంట్స్ ఇవ్వక్కర్లేదు, అది ఆటోమేటిక్గా మీకు సాయిల్లో ఉన్న దానిలో సరిపోతాయి. అక్కడి నుంచి మీకు వేసుకుంటూ వెళ్తే మీకు మొక్కలకి బాగా ఇది వస్తాయండి. ఇప్పుడు మనం స్పెషల్గా కాల్షియం అని ఫాస్ఫరస్ అని ఇలాగా అలా వెతుక్కోకుండానండి, ఇప్పుడు ఇది వేస్తే ఈ స్టేజ్లో ఇది వేయాలి, ఈ స్టేజ్లో ఇది వేయాలి అని ఏమైనా చెప్పగలుగుతారా? చెప్పాను కదండి మీకు, ఇవి మీకు డిఫరెంట్గా అలా కాదు. మీకు ఇప్పుడు మీకు 2 ఉన్నాయండి, న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్లో. మనము వేసే వాటిల్లోనే 90% కవర్ అయిపోతాయండి. మీకు చాలామంది ద్రవ జీవామృతము, ఘన జీవామృతము, ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూస్, తర్వాత మీకు బనానా టీ ఫర్టిలైజర్ కానీ, మీకు డిఫరెంట్ OWDC కానీ, వీటిలన్నింటిలో చాలా వరకు న్యూట్రియంట్స్ కవర్ అయిపోతాయి. మీకు ఒక డౌట్ రావచ్చు ఏంటంటే, మీకు ఇన్ని న్యూట్రియంట్స్ ఇస్తున్నాం కదా, సపోజ్ ఘన జీవామృతంలో 5-6 ఉంటాయి, లేకపోతే వెర్మీ కంపోస్ట్ అన్నిటికన్నా వెర్మీ కంపోస్ట్లో కూడా 5-6 టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉన్నాయి. ఇవి మరి మొక్కకి మిగతావన్నీ వేస్ట్ అయిపోతాయంటే మొక్క ఏది కావాలో అదే తీసుకుంటుందండి. వాట్ ఎవర్ న్యూట్రియంట్ ఇట్ రిక్వైర్స్ ఇట్ విల్ టేక్. మిగతావన్నీ ఏంటంటే డ్రైన్ అవుట్ అయిపోతుంది. కాబట్టి ఇవి రెగ్యులర్గా లిక్విడ్ ఆర్ సాలిడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ ఉంటే మీకు బాగా వస్తాయి. ఇవి కాకుండా ప్లాంట్ స్పెసిఫిక్గా వాట్ ఎవర్ యూ గివ్ రెగ్యులర్లీ యూ గివ్, ప్లాంట్ స్పెసిఫిక్గా కొన్ని ఇచ్చుకుంటుంటే మీకు చాలా బాగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది కూడా చెప్పాను, టేక్ ఫర్ ది ఎగ్జాంపుల్ హైబిస్కస్ అండి. మీరు జస్ట్ 1 స్పూన్ ఆఫ్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్, 2 రూపీ కాఫీ పౌడర్ వేయండి. వితిన్ 1 వీక్ మీకు హైబిస్కస్లో బ్యూటిఫుల్ ఫ్లవరింగ్ కానీ మీకు బడ్స్ కానీ బాగా వస్తాయి. అట్లనే రోజెస్ తీసుకోండి. మీ రోజెస్ ఏంటంటే బోన్ మీల్ వేయండి, దానికి బోన్ మీలు. ఈ మధ్య ఏంటంటే చాలామంది
ఉల్లిపాయ తొక్క ద్రావణం అంటున్నారు, దానివల్ల కూడా ఎక్సలెంట్ రిజల్ట్. ఐ బీన్ సీయింగ్ దట్ రిజల్ట్ అండి. కమింగ్ టు దిస్ ఆల్ సిట్రస్ ఫ్రూట్ ప్లాంట్స్, నిమ్మజాతి అనమాట. ఆరెంజ్ కానివ్వండి, బత్తాయి కానివ్వండి, నారింజ కానివ్వండి, నిమ్మజాతికి ఇన్ ఎడిషన్ టు వాట్ ఎవర్ యూ గివ్ రెగ్యులర్లీ, యూ గివ్ 2 spoons ఆఫ్ ఎప్సమ్ సాల్ట్, 2 spoons ఆఫ్ బోన్ మీల్, 4 spoons ఆఫ్ ఇదండి మన నీమ్ కేక్. రెగ్యులర్ 15 daysకి ఒకసారి వెళ్తుంటే ఇప్పుడు మీకు బ్యూటిఫుల్ మీకు పూత కానీ ఫ్లవరింగ్ కానీ కాయ కానీ బాగా వస్తాయి. కమింగ్ టు వంకాయలు రండి. మీరు వంకాయలు ఏంటంటే మామూలుగా అందరూ కంప్లైంట్ చేసేది పూత ఫ్లవర్ డ్రాప్ చాలా ఉంటుంది. దానికి ఒక 2 tablespoons ఆఫ్ మీరు మస్టర్డ్ కేక్ వేయండి, చాలా వరకు మీకు పూత నిలబడుతుంది. ఒక్కొక్కసారి వాటర్ ఎక్కువైనా కూడా పూత రాలిపోతుంది అంట. అది దానికి ఐ విల్ కమ్, దట్ ఈస్ డిఫరెంట్ ఆస్పెక్ట్ అండి అది, దట్ ఐ విల్ కమ్ టు ఇట్. సరే వంకాయ కదండి, మామూలుగా అన్నిటికి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం, అన్నిటికి ఇచ్చుకెళ్తాము. అది కొన్ని ప్లాంట్స్ కండి, ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దట్. తర్వాత టమోటాస్ చూసుకోండి, మీరు ఒక 15 daysకి ఒకసారి ఎప్సమ్ సాల్ట్ అండ్ 1 spoon ఎప్సమ్ సాల్ట్, 1 spoon బోన్ మీల్ వేయండి, ఎక్సలెంట్ మీకు ఉంటుంది. తర్వాత మీకు ఎప్సమ్ సాల్ట్ అనేది టమోటాస్ మీద స్ప్రే చేస్తే మీకు కలర్, సైజ్, టేస్ట్ 3 బాగా వస్తాయి. మంచిగా ఫాస్ట్గా కూడా రైపింగ్. మీరు ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్కి పూత రాలిపోతుందంటే ఇది ఎస్పెషల్లీ మీకు మ్యాంగో, మునగ, తర్వాత దానిమ్మ అండ్ లైమ్, లెమన్, వీటికి ఏంటంటే మీకు ఫ్లవరింగ్ స్టేజ్లో వాటర్ కంప్లీట్గా ఆపేయాలి. కంప్లీట్గా ఇన్ ది సెన్స్ అంటే చాలా మోడరేట్గా పోయాలండి. సపోజ్ మీరు డైలీ వాటరింగ్ ఇస్తుంటే once in 3 days ఇవ్వండి, once in 2 days ఇస్తే 4 days ఇవ్వండి. ఏ మాత్రం వాటర్ ఎక్కువైనా కానీ పూత మొత్తం రాలిపోయే ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ రాలిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇంకా రికమెండ్ ఏం చేస్తున్నారు చాలామంది, ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ యూ యూస్ ఎనీ లిక్విడ్ ఫర్టిలైజర్. సపోజ్ ఇంతకుముందు 2 daysకి ఒకసారి వాటర్ ఇస్తుంటే మీకు 3 daysకి ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్, అప్పుడు మీకు పూత ఎక్కువ నిలబడే ఛాన్స్ ఉంటుంది. అది మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ మామిడి కానీ మీకు డ్రమ్ స్టిక్ కానీ ఇవన్నీ. మీ ప్లాంట్స్కి అసలు ఎక్కడ పెస్ట్ కానీ ఏమీ కనిపించట్లేదండి, సీక్రెట్ ఏంటో చెప్పండి. పెస్ట్ అనేవి వస్తాయి మేడం, కనిపించట్లేదంటే ఇప్పుడు పెస్ట్ అనేది మ్యాక్సిమం మీకు మాన్సూన్ సీజన్లో వస్తాయి, కొంచెం వింటర్ కూడా అప్ టు మీకు నవంబర్లో వస్తాయి. నవంబర్ నుంచి మీకు ఇంకా నెక్స్ట్ జూన్లో వరకు పెస్ట్ ఉండవు, బికాజ్ ఇట్ ఈజ్ పెస్ట్ ఆర్ క్లైమేటిక్ వన్ అండి. నెక్స్ట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే పెస్ట్ అనేది మీకు చాలా వరకు సాయిల్ బార్న్ పెస్ట్ ఉంటాయండి. మీకు వైట్ ఫ్లై కానీ, గ్రీన్ ఫ్లై కానీ, లేకపోతే లీఫ్ మైనర్ కానీ, ఇవన్నీను మీకు సాయిల్ కానీ కాస్త నీట్గా పెట్టుకుని దాంట్లో అప్పుడప్పుడు మీకు నీమ్ కేక్ అవి వేస్తుంటే మీకు రాదు. ప్లస్ యాజ్ ఎ ప్రివెంటివ్ మేజర్ ఏంటంటే మీకు ఒక 15 daysకి ఒకసారి నీమ్ ఆయిల్ అది స్ప్రే చేస్తూ ఉంటే మీకు పెస్ట్ అనేది కొంచెం తగ్గుతాయండి, కొంచెం తగ్గుతాయి అంతే. ప్లస్ సెకండ్ థింగ్ చాలా ఏంటంటే మీ గార్డెన్ ఎప్పుడైతే నీట్గా పెట్టుకుంటారో మీకు ఒక అట్లీస్ట్ చాలా నీట్గా పెట్టుకుని వాష్ చేసుకుని కానీ, చాలా మీకు స్వీప్ చేసుకుని కానీ పెట్టుకుంటే పెస్ట్ చాలా కంట్రోల్ అవుతుంది. మీకు వాటర్ లాగింగ్ ఉన్నా కానీ ఇది ఉన్నా కానీ మీకు పెస్ట్ చాలా వస్తుంది. ఈ హాబీ పిల్లలకి ఎవరికైనా వచ్చిందండి? పిల్లలు నవేడేస్ అండి దే ఆర్ ఫుల్లీ ఆక్యుపైడ్ విత్ దర్ ప్రొఫెషనల్ లైఫ్ అండి. వాళ్ళకి జాబ్స్కే జనరల్గా అంత టైం ఉండదు. మేబీ మా పిల్లలు కూడా అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటుంటారు, వాళ్ళకి ఎంజాయ్ చేస్తుంటారు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు. అసలు నాకు పోస్ట్ రిటైర్మెంట్ ఏంటంటే గార్డెనింగ్ అంటే ఉంది కానీ నాకు అంత పెద్ద నాలెడ్జ్ లేదు. అంటే ఏది ఎట్లా పెంచాలి, ఇన్ని వెరైటీలు ఉంటాయని. దెన్ మై డాటర్ ప్రీతి అని, షీఈ్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీ, షీ సజెస్టెడ్ జాయిన్ సమ్ వాట్సాప్ ఆర్ ఫేస్బుక్ గ్రూప్స్ సో దట్ యూ విల్ గెట్ ఎ గైడెన్స్, యూ కెన్ లెర్న్ ఎ లాట్ అని ఆమె సజెస్ట్ చేసింది. అప్పుడే నేను 2018-17లోనే చాలా ఫేస్బుక్ ఈ గార్డెనింగ్ గ్రూపుల్లో కానీ వాట్సాప్లో జాయిన్ అయ్యాను. దానివల్ల నాకు కొంచెం నాలెడ్జ్ వచ్చింది. తర్వాత దిస్ నాలెడ్జ్ ఇస్ ద ప్రాసెస్ అండి. ఫస్ట్ 1 or 2 years విల్ లెర్న్, ఆఫ్టర్ 3-4 years వీ విల్ బీ ఇన్ ఎ స్టేజ్ టు టెల్ అదర్స్ ఆల్సో అనమాట. ఇది గార్డెనింగ్ అనేది ఓన్లీ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పెరిమెంట్. అట్లా వచ్చేది. పిల్లలు బాగా ఎంకరేజ్ చేస్తారు మాకు, వాళ్ళు వస్తుంటారు, తర్వాత ఇవి హెల్ప్ కూడా చేస్తుంటారు. పిల్లలు అంటే వాళ్ళకి ఏంటంటే ఇంకా వాళ్ళకి బికాస్ ఆఫ్ ది ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ దే మే నాట్ బి ఏబుల్ టు స్పెండ్ దట్ మచ్ టైమ్ అండి. మీకు ఓపెన్ ప్లేస్ మిడిల్ లో ఉంది కదా, టైంలో అయితే అసలు బయటికి వెళ్ళడానికి లేదు కదా. నైట్ అన్ని వండుకోవడం, పైన కూర్చోవడం, కింద వీళ్ళ బ్రదర్ వాళ్ళు ఉంటారు, మా పిల్లలు. చాలా బాగుంటుంది నైట్ లైట్ గార్డెన్, చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఈ పక్కనే ఇంత పెద్ద సంపంగి చెట్టు, సంపంగి యాక్చువల్లీ ఇది కూడా ఒకటి ఉండేదండి, సంపంగి మల్లె కూడా చాలా పెద్దది ఉండేదండి. 10 years 10-12 years చాలా పెద్ద చెట్టు.
మంచి స్మెల్ వస్తూ ఉంటుంది దాని మీద అది నైట్ క్వీన్ కింద మొత్తం నైట్ కాలనీ ఉందండి బాల్కనీలో భలే మొత్తం ఈ కాలనీ అంతా వస్తుందండి నైట్ నైట్ క్వీన్ అంతా అండ్ చాలా బాగా ప్లెజెంట్ ఉంటుంది అనమాట మీ గార్డెన్. చాలా విలువైన సలహాలను ఇచ్చిన అప్పారావు గారికి చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.